సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసులో పోసాని కృష్ణమురళి మరికొద్దిసేపట్లో విడుదల కానున్నారు. ఏదైతే హైదరాబాద్లో ఒక సమావేశంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ ఒక ఫోటో ప్రదర్శించారు. సో అది మార్పింగ్ ఫోటో. సో దాని మీద పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు చేయడంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపరచడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటిది గుంటూరు జిల్లా జైలు. ఈ జైల్లోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు దాఖలు చేయడం జరిగింది. కోర్టు రెండు పక్కల వాదనలో ఉన్నటువంటి కోర్టు పోసానికి బెయిల్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది. సో ఏదైతే 2 లక్షల రూపాయలు ₹1,00,000 పూచీకత్తుతో 2 బాండ్లు సమర్పించాలని చెప్పడం జరిగింది. అలానే వారానికి 2 రోజుల పాటు గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి వచ్చేసి సంతకం పెట్టాలి. అలాగనే దేశం విడిచి వెళ్ళకూడదని కూడా మరో షరతు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ మీడియాతో ఈ కేసుకు సంబంధించి మాట్లాడకూడదని చెప్పింది. అలాగనే ప్రింట్ మీడియా పత్రికా ప్రకటన కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పత్రికా ప్రకటన కూడా ఇవ్వటానికి వీల్లేదని కూడా చెప్పింది. దీంతోపాటు సిఐడి అధికారులు ఎప్పుడైనా కేసు విచారణకి పిలిచినట్లయితే ఖచ్చితంగా సిఐడి అధికారుల విచారణకి సహకరించాలని కూడా కోర్టు ఒక షరతు విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ₹1,00,000 పూచీకత్తుకు సమర్పించడం కొంత ఆలస్యం కావడంతో పోసాని కృష్ణమురళి విడుదల అనేది కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళి తరపునటువంటి అడ్వకేట్లు గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చి బాండ్లు ఏదైతే ఉన్నాయో ₹1,00,000 పూచీకత్తు నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ బాండ్లు ఏదైతే ఉందో ఆ బాండ్లు సమర్పించడం అనేది ఆలస్యం కావడంతో సో ఈరోజు బాండ్లు అనేవి పూర్తిగా వాళ్ళు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు ఆ షూరిటీకి సంబంధించినటువంటి బాండ్లు తీసుకోవడం జరిగింది. ఆ బాండ్లు తీసుకొని కొద్దిసేపట్లో గుంటూరు జిల్లా జైలుకు వద్దకు చేరుకుంటారు. ఆ బాండ్లు సమర్పించిన తర్వాత పూచీకత్తు సమర్పించిన తర్వాత పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.